నమో వెంకటేశయ్య. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో మనకి భీష్మ ఏకాదశి ఎప్పుడు వచ్చింది, ఈ భీష్మ ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటి, ఈ రోజు పూజ ఏ విధంగా చేసుకోవాలి, ఎటువంటి విధి విధానాలు పాటించాలి, ఇంకా ఏకాదశి సమయాలు ఉపవాసం ఏ విధంగా ఉండాలి అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మనకి సంవత్సరంలో 24 ఏకాదశులు అయితే వస్తాయండి. ఒక్క ఏకాదశికి ఒక్కొక్క పేరు అయితే ఉంటుందండి. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు. అసలు ఎవరు ఈ భీష్ముడు, ఈ ఏకాదశికి భీష్మ ఏకాదశి అని ఎందుకు పేరు వచ్చింది అనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. భీష్ముడు గంగాదేవి పుత్రుడు. అంటే గంగాదేవి స్త్రీ రూపం ధరించినప్పుడు అష్టవశువుల్లో ఆమెకు కలిగిన 7వ సంతానమే ఈ భీష్ముడు. భీష్ముడు అంత ఉత్తముడు, మహాభారతం ఎంత వెతికినా కూడా కనిపించడు. తండ్రి సుఖ సంతోషాల కోసం సింహాసనాన్ని వదులుకుని ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని భీష్ముడు భీష్మ ప్రతిజ్ఞ చేస్తాడు. అధర్మం కౌరవుల వైపే ఉందని తెలిసినా కూడా కురుక్షేత్రంలో కౌరవుల వైపే నిలబడతానని ఇచ్చిన మాట కోసం యుద్ధంలో కౌరవుల వైపు నిలబడిన మహాయోధుడు ఈ భీష్మాచార్యుడు. భీష్ముడు కురువృద్ధుడు, అత్యంత శక్తివంతుడు, అపారమైన తెలివితేటలు గలవారు, ధర్మంలోనూ ధైర్య సాహసాల్లోనూ ఇచ్చిన మాటని తప్పనివాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఈ భీష్మాచార్యుడు గురించి చెప్పాలంటే చాలా విశేషాలే ఉన్నాయి. భీష్ముడు తన శరీరాన్ని వదిలి ఆ శ్రీకృష్ణ పరమాత్మలో ఐక్యమైన రోజు భీష్మాష్టమి. మనకి భీష్మాష్టమి అయిన 2 రోజుల తర్వాత ఈ ఏకాదశి వస్తుంది కాబట్టి దీనిని భీష్మ ఏకాదశి అని పిలవాలని సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మే చెప్పాడట. అందుకే ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని పిలుస్తారు. ఇంతటి విశేషతలతో కూడుకున్నటువంటి ఈ భీష్మ ఏకాదశి పర్వదినం మనకి 2025 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అంటే 2025 ఫిబ్రవరి 8 శనివారం రోజు అయితే వచ్చిందండి. ఇంకా మనకి భీష్మ అష్టమి 2025 ఫిబ్రవరి 5 బుధవారం రోజు వచ్చింది. ఇంకా ఈ రోజు ఏకాదశి సమయాలు ఏ విధంగా ఉన్నాయనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. 2025 ఫిబ్రవరి 7 శుక్రవారం రాత్రి 11 గంటల 10 నిమిషాలకు మనకి ఏకాదశి తిథి ప్రారంభమయ్యి 2025 ఫిబ్రవరి 8 శనివారం రాత్రి 9 గంటల 26 నిమిషాల వరకు అయితే ఉంటుందండి. మనం ప్రతి మాసంలో వచ్చే ఏకాదశులకు పూజ ఏ విధంగా అయితే చేసుకుంటామో ఈ భీష్మ ఏకాదశి రోజు కూడా పూజ అదే విధంగా నిర్వహించుకోవాలండి. ఈ ఏకాదశి రోజు కూడా విష్ణుమూర్తిని మనం పూజించుకోవాలి. విష్ణుమూర్తి కానీ వెంకటేశ్వర స్వామి వారి కానీ ఇలా విష్ణుమూర్తి స్వరూపాలైనటువంటి ఏ దైవాన్నైనా మనం పూజించుకోవచ్చు. ఇది భీష్మ ఏకాదశి అన్నారు కదా, మరి ఈ రోజు భీష్ముడిని కదా పూజించాలని చాలా మందికి డౌట్ అయితే రావచ్చండి. ఈ రోజు భీష్ముడు ఫోటో పెట్టుకుని పూజ చేయడం కాదండి, ఈ రోజు భీష్ముడికి తర్పణాలు వదిలి ఈ రోజు అతన్ని ఒక్కసారైనా మన మనసులో స్మరించుకోవాలి. ఆయన శరీరం వదిలి వెళ్ళిన రోజున అంటే భీష్మాష్టమి రోజున మనం ఆయనకు తర్పణాలు అయితే వదలాలి. ఆయనకు తర్పణాలు వదిలి ఆయనను ఒక్కసారైనా మనం మనసులో స్మరించుకోవాలి. ఆయన మనం తలుచుకోవడం వలన ఆయన ఎంతగానో సంతోషించి మనం ఎప్పుడూ కూడా సంతోషంగా సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తాడు. ముఖ్యంగా సంతానం లేదని బాధపడేవారు భీష్మాష్టమి రోజున భీష్ముడికి తర్పణాలు వదిలిపెడితే తప్పకుండా సంతానం కలుగుతుందని అంటారు. ఒకవేళ మీకు భీష్మాష్టమి రోజున భీష్ముడికి తర్పణాలు వదలడం కుదరకపోతే ఈ భీష్మ ఏకాదశి రోజైనా మీరు భీష్ముడికి తర్పణాలు వదలవచ్చు. ఇక భీష్మ ఏకాదశి రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో వైకుంఠనాథుడైన ఆ శ్రీ మహావిష్ణువుని పూజించాలి. ఈ రోజున భీష్ముడిని మరొకసారి తలుచుకుని భీష్మాచార్యుల వారి జీవిత కథను ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఆయన జీవిత కథ మనకి ఎన్నో విషయాలను తెలియజేస్తుంది. ఆయన కథ వింటే అన్ని కూడా తమ కర్మ ఫలితం ప్రకారమే జరుగుతాయనే విషయం మనకు అవగతం అవుతుంది. మనం ఏ చిన్న పని చేసినా సరే అది మన పూర్వ జన్మలలో చేసినటువంటి కారణం చేతనే ఈ జన్మలలో ఈ పని చేస్తున్నామనే విషయం మనకి అర్థమవుతుంది. పని అనే కాదండి, మనం ఈ జన్మలో చేసే ప్రతి ఒక్కటి కూడా క్రిందటి జన్మలో చేసిన కర్మ ఫలితం ప్రకారమే ప్రస్తుత జన్మలో జరుగుతుంది. అదే విధంగా భీష్ముడు క్రిందటి జన్మలో తన కర్మ ఫలితాలను అనుభవిస్తూ చివరికి ఈ అష్టమి తిథి రోజున తన శరీరాన్ని అయితే విడిచి వెళ్తాడు. భీష్ముడు కథ గురించి పూర్తిగా తెలుసుకోండి, అప్పుడు మీకు అన్ని కూడా క్లియర్ గా అర్థమవుతాయి. ఇంకా ఈ భీష్మ ఏకాదశి రోజున సూర్యోదయానికంటే ముందుగానే నిద్రలేచి స్వామివారికి పూజ నిర్వహించుకోవాలి. పూజను పూజా మందిరంలోనైనా నిర్వహించుకోవచ్చు, లేదు అంటే ప్రత్యేకంగా పీఠంలో ఏర్పాటు చేసుకునైనా చేసుకోవచ్చు. మీరు ఎక్కడైతే స్వామివారికి పూజ నిర్వహించుకోవాలనుకుంటారో అక్కడ ముందుగా శుభ్రం చేసుకుని బియ్య పిండితో ముగ్గు వేసుకోవాలండి. ఆ తర్వాత ఏదైనా ఒక పీటకు కూడా పసుపు రాసి బియ్య పిండితో ముగ్గు పెట్టుకుని ఆ పీట పైన పసుపు రంగు క్లాత్ పరిచి స్వామివారి ఫోటో పెట్టుకోవాలి. మీ దగ్గర విష్ణుమూర్తికి సంబంధించిన ఫోటోలు ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు, లేదు అంటే లక్ష్మీనారాయణ ఫోటోను కూడా మీరు పూజలో పెట్టుకోవచ్చు. ఇంకా మనం స్వామివారికి పూజ చేసే ముందుగా గణపతికి పూజ నిర్వహించుకోవాలండి. అందుకని పూజలో తప్పనిసరిగా గణపతిని కూడా పెట్టుకోండి. పసుపు గణపతిని కానీ లేదంటే మీ దగ్గర విగ్రహం ఉంటే విగ్రహాన్ని కానీ పూజలో పెట్టుకోండి. ఇంకా స్వామివారు అలంకార ప్రియుడు కాబట్టి మీకు నచ్చిన విధంగా స్వామివారిని అలంకారం
అలంకరించుకోండి. స్వామివారిని పసుపు రంగు పుష్పాలతోటి ఇంకా తులసి మాలలతోటి అందంగా అలంకరించుకోండి. ఇంకా మనం స్వామివారికి పూజ చేసేటప్పుడు పూజలో తప్పనిసరిగా పిండి దీపారాధన అయితే చేస్తూ ఉంటామండి. పిండి దీపాలు మనం 1 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ 9 కానీ 11 కానీ ఇలా ఈ సంఖ్యలో ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు. ఇంక ఈ రోజు దీపారాధన కోసం ఆవు నెయ్యిని ఉపయోగించండి. కుదరలేని వారు నువ్వుల నూనెతో దీపారాధన అయితే చేయండి. భీష్ముడు శ్రీకృష్ణ పరమాత్మను చూస్తూ పలికిన పలుకులే విష్ణు సహస్రనామం అయింది. ఈ రోజే విష్ణు సహస్రనామం పుట్టిందని అంటారు. అందుకని ఈ రోజున తప్పకుండా పూజలో విష్ణు సహస్రనామ పుస్తకాన్ని పెట్టుకోండి. అలాగే ఈ రోజు విష్ణు సహస్రనామం పఠించిన లేక విన్నా కూడా చాలా మంచిదండి. ఈ రోజు చేసేటటువంటి విష్ణు సహస్రనామ పారాయణ మనకున్నటువంటి సమస్త కోరికలను నెరవేరుస్తుంది. అలాగే మనం చేసేటటువంటి అన్ని పనుల్లో విజయాన్ని చేకూరుస్తుంది. మాకు విష్ణు సహస్రనామం చదవడం రాదండి, మేము చదవలేము అనుకునేవారు నేను స్క్రీన్ పైన ఈ శ్లోకం ఇస్తున్నాను కదండి, ఈ శ్లోకాన్ని 3 సార్లు చదువుకోండి. ఇలా చేసిన మీరు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసిన ఫలితం అయితే మీకు కలుగుతుంది. ముందుగా దీపారాధన చేసి ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకుని గణపతిని షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజించుకోవాలి. గణపతి పూజ పూర్తయిన తర్వాత ఆ లక్ష్మీ నారాయణులకి పూజ చేసుకోవాలి. ముందుగా స్వామివారికి పూజ చేయాలండి. రోజు తప్పకుండా స్వామివారికి షోడశోపచార పూజ చేసుకోవాలి. షోడశోపచార పూజ చేయడం కుదరలేని వారు పంచోపచార పూజను నిర్వహించుకోవచ్చండి. స్వామివారి శ్లోకాలు స్తోత్రాలు అన్ని కూడా చదువుకుంటూ స్వామివారిని తులసి దళాలతో కానీ పసుపు రంగు పుష్పాలతో కానీ అక్షంతలతో కానీ పూజించుకోవచ్చు. స్వామివారి శ్లోకాలు స్తోత్రాలు మాకేవి కూడా చదవడం రాదు అనుకునేవారు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని అనుకుంటూ మీరు పూజ చేసుకోవచ్చండి. లేదు అంటే ఓం నమో నారాయణాయ నమః అని అనుకుంటూ అయినా మీరు పూజ చేసుకోవచ్చు. అలా కూడా మాకు రావండి అనుకుంటే గోవింద గోవింద అనుకుంటూనైనా మీరు స్వామివారికి పూజ చేయవచ్చు. స్వామివారికి పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి కూడా పూజ చేసుకోవాలి. అమ్మవారికి కూడా కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు సమర్పించి అమ్మవారికి వేలు ఉంటే కుంకుమార్చన కూడా నిర్వహించుకోండి. స్వామి అమ్మవార్లకు పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత స్వామి అమ్మవార్లకు ధూపం దీపం నైవేద్యం అయితే సమర్పించాలి. ఈ రోజు స్వామి వారికి చలిమిడి వడపప్పు పానకాన్ని నివేదించవచ్చు. లేదు అంటే ఏవైనా ప్రత్యేకమైనటువంటి నైవేద్యాలను కూడా మీరు స్వామివారికి నివేదించవచ్చండి. తర్వాత స్వామి అమ్మవార్లకు తాంబూలం నారికేలం కూడా సమర్పించి ధూపం చూపించి కర్పూర నీరాజనం సమర్పించాలి. 2 అక్షంతలు పుష్పాలు తీసుకుని స్వామి అమ్మవారి పాదాల దగ్గర ఉంచి స్వామి అమ్మవారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోవాలి. ఈ విధంగా ఏకాదశి రోజున ఉదయం సాయంత్రం కూడా పూజ చేసుకోవాలండి. ఇంకా ఈ రోజు పూజా పీఠాన్ని అయితే కదిలించకూడదు. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఆదివారం కూడా ఉదయం పూజ చేసుకుని స్వామివారికి ఆ తర్వాత దీపాల కొండెక్కిన తర్వాత పూజా పీఠాన్ని కదిలించాలి. ఈ విధంగా ఏకాదశి రోజు పూజను అయితే నిర్వహించుకోవాలి. ఇంకా మనం ఏకాదశి ఉపవాసం అంటే దశమి రోజు రాత్రి నుండి కూడా మనం ఉపవాసం అయితే ఉండాలండి. అంటే దశమి రోజు రాత్రి అల్పాహారం తీసుకుని ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి. అలా పూర్తిగా ఉపవాసం ఉండలేమనుకునేవారు ఏవైనా పండ్లు పాలు ఇంకా ఫ్రూట్స్ లాంటివి ఏవైనా తీసుకుని మనం ఉపవాసం ఉండవచ్చు. అంటే ఏకాదశి రోజు భోజనం చేయకూడదని అంటారండి. ఈ రోజు అన్నంలో మురాసుడు అని రాక్షసుడు ఉంటాడని అంటారు. అందుకని ఏకాదశి రోజు అన్నం తినకూడదని అంటారు. ఇంకా ద్వాదశి రోజు ఉదయం పూజ చేసుకుని ద్వాదశి గడియలు ఉండగానే ఉపవాస దీక్షను అయితే విరమించుకోవాలి. ఈ విధంగా మనం ఏకాదశి రోజు పూజను అయితే నిర్వహించుకోవాలండి. అంటే ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. ఈ విధంగా భీష్మ ఏకాదశి రోజు పూజను అయితే నిర్వహించుకోండి. అలాగే ఈ భీష్మ ఏకాదశి మనకి శనివారం రోజు వచ్చిందండి. శనివారం ప్లస్ ఏకాదశి తిథి అంటే స్వామివారికి ఎంతో ప్రీతికరమైన రోజు. అందుకని తప్పకుండా స్వామివారికి పూజ చేసుకోండి. అలాగే ఈ రోజు ఇంకా నాన్ వెజ్ లాంటివి ఏవి కూడా తినకూడదండి. అలాగే తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలి. ఇంకా ఎవరితో గొడవ పడడం లాంటివి కూడా చేయకూడదు. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.